నమస్తే అవధాని. పశ్చిమ బెంగాల్ ఎన్నికల టైంలో ఒక 2 దక్షిణాది సినిమాల గురించి విపరీతమైన డిస్కషన్ జరిగింది. 2 సినిమాలు ఏమిటంటే, ఒకటి తమిళ హీరో నటించిన తమిళ హీరో సూర్య నటించిన సింగం. సింగంలో హిజ్ రోల్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఏ స్ట్రిక్ట్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్. అంటే అరాచక శక్తులతో చాలా పర్ఫెక్ట్ డీల్ చేసే పోలీస్ ఆఫీసర్. దట్ ఈస్ వన్. సెకండ్, తెలుగులో అలాగే పాన్ ఇండియా ఇద్దరు కూడా హీరోగా ఉన్న అల్లు అర్జున్ సినిమా పుష్ప. సింగంలో సూర్య నటించిన పాత్ర పోలీస్ ఆఫీసర్ అయితే, పుష్పలో ఇతను నటించిన పాత్ర స్మగ్లర్, గంధపు చెట్ల స్మగ్లర్. దీస్ ఆర్ 2 డిఫరెంట్ దిస్ వన్ ఎక్స్ట్రీమ్స్. అతను పోలీసు అన్నవాడు సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కండిషన్స్ ఎంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తాడంటే దాంట్లో చూపించారు. ఇతను హౌ ఐ కెన్ చేంజ్ ఈవెన్ ది చీఫ్ మినిస్టర్ అన్న లెవెల్లో పుష్ప చూపించారు. పుష్ప 2లో ఈ రెండో అవుతుంటారు. అంటే ఒకళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో టాప్, రెండో వాళ్ళు ఎనార్కీలో టాప్. ఈ రెండు ఫాల్టా అనే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డిస్కషన్ వచ్చింది. అక్కడ జహంగీర్ ఖాన్ అని ఆయన ఒక దీని మీద ఒక పార్టీ ఆయన పెట్టి దాని మీద పోటీ చేశాడు. జహంగీర్ ఖాన్ అనుచరులు చేస్తున్న ఆగడాలని అజయ్ పాల్ శర్మ, హీఈస్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఎన్నికల విధుల్లో భాగంగా ఆయన అక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు హీ ఇష్యూడ్ ఏ సీరియస్ వార్నింగ్. నేను ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత మీరు ఏడ్చి లాభం లేదు, యూ విల్ బి డెల్ట్ వెరీ సీరియస్లీ అని చెప్పుకొచ్చాను. దానికి జహంగీర్ ఖాన్ ఓపెన్గానే చెప్పాడు, నువ్వు ఢిల్లీ బెల్గాల్ లక్ష్మతో వచ్చి ఇక్కడ రువాబు చేస్తున్నావు, నేను లోకల్, నువ్వు సింగం అయితే నేను పుష్ప, చూసుకొని సంగతి తెలిస్తే ఎలక్షన్స్ తర్వాత. నాకు తెలిసి అక్కడ ఎలక్షన్లో అతను గెలిచినట్టున్నాడు. బట్ ఓవరాల్గా ఏం జరిగింది అంటే, వెస్ట్ బెంగాల్ ఓవరాల్ అంటే వెస్ట్ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఇది ఎలక్టోరల్ దీనికి సంబంధించి చేపట్టిన కారణంగా దాదాపు 60 లక్షల ఓట్లు పోయాయి. అంటే ఆ 60 లక్షలు అయితే అడ్రస్ లేని వాళ్ళు లేదా సరిపోయిన వాళ్ళు. ఇది ఫస్ట్ వన్. సెకండు, సుమారు 29 లక్షల మంది ఓటర్లు వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా రికగ్నైజ్ కాలేదు. సో వాళ్ళని పక్కన పెట్టారు. అండ్ కేంద్రం బలగాలను దింపింది. అంటే లోకల్ పోలీసులు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కుమ్మక్క అవుతారు అనేది యూజువల్గా ఎక్కడైనా ఉండే ఒక ఇది. అది మీరు జిల్లా స్థాయిలో తీసుకున్నా, పంచాయతీ స్థాయిలో తీసుకున్నా, రాష్ట్ర స్థాయిలో తీసుకున్నా, ఎక్కడైనా ఇది జరుగుతుంది. సో దీన్ని నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని దింపినప్పటి నుంచి అంటే సార్ మొదలెట్టినప్పటి నుంచి కూడా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సార్ బాట పెట్టేసి వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ది రీజన్ ఈస్ వెన్ దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ, తమ నియంత్రణ లేకపోతే ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉండొచ్చు అనే భయం మమతా బెనర్జీకి మొదటి నుంచి ఎక్కువైంది. సో అంటే ఇంతకుముందు బీహార్లో సరు మొదలెట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేసుకున్నాయి. ఎందుకు అంటే సరు కారణంగా కొన్ని ఓట్లు పోతాయి, ఆ పోయే ఓట్లు మావే అవుతాయి అనేది వాళ్ళ భయం. అంటే సహజంగానే ఎక్కువ ఓట్లు మైనారిటీస్కి సంబంధించినవి కనుక అవి పోతే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయనేది వాళ్ళ ఆందోళన. కేంద్ర బలగాలు కూడా వెస్ట్ బెంగాల్లో చేరేసరికి, వెస్ట్ బెంగాల్ మొత్తం కంట్రోల్ కేంద్ర బలగాల కిందకు వచ్చేసరికి మమతా బెనర్జీకి పరిస్థితి చాలా ఆందోళనకరం అనిపించింది. షీ ఎక్స్పెక్టెడ్ ది వర్స్ట్.
ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు గెలిచారు? అరాచకత ఎక్కువ ఉంది, పరిస్థితులు బాగులేవు అనుకున్న వెస్ట్ బెంగాల్లో, అంటే ఒక అరాచక శక్తులకి ఒక సిస్టమ్కి మధ్య జరిగిన పోరాటంగా దీన్ని ఆ జహంగీర్ ఖాన్, అజయ్ శర్మ వీళ్ళ డిస్కషన్లో వచ్చిన నేపథ్యంలో అక్కడ సిస్టమ్ గెలిచింది, అడ్మినిస్ట్రేషన్ గెలిచింది, అరాచకత ఓడిపోయింది. దిస్ వాట్ సింగం అండ్ పుష్ప మీన్స్ ఫర్ వెస్ట్ బెంగాల్.